హలో అండి, నమస్తే. ఈరోజు నేనైతే చికెన్ 65 ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో మీరైతే క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. సో దీనికోసం అయితే నేను ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని లెగ్ పీసెస్ ఉంటాయి కదండి. సో ఆ లెగ్ పీసెస్ తీసుకొని మంచిగా ఒక స్పోక్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. సో ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే ముక్కకి మంచిగా మసాలా ఫ్లేవర్లన్నీ లోపలికి మంచిగా వెళ్తాయి. సో తినడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఏమో మిగిలిన ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కారం వేసుకోండి. కారం ఎంత ఎంత సరిపడుతుందో మీరు ఎలా తింటారో అంత కావాల్సినంత వేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాము, స్పైసీగా. సో అందుకనేసి నేను కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత పసుపు కూడా సరిపడే అంత తగినంత వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి, కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ప్యాకెట్లో ఉన్న దాన్ని వాడే కంటే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంది అయితే కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఫ్రెష్గా చేసుకున్నదే వేసుకున్నాను. తర్వాత పెరుగు 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం చికెన్ 65 మసాలా వేసుకున్నాను అనమాట, 1 స్పూను. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ సోయా సాస్ ఏమంటే సోయా సాస్ వేయడం వల్ల ఆ ముక్కలేమో లోపల సాఫ్ట్గా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, పైన క్రిస్పీగానే ఉంటాయి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల. సో అందుకని నేనైతే ఎప్పుడు చేసినా ఈ సోయా సాస్ స్కిప్ చేయకుండా వేసుకుంటాను. మీరు మీ ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా వేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి తర్వాత. సో అలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకోవాలి. సో మనం మ్యారినేట్ ఎంత మంచిగా చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే 2-3 మినిట్స్ మ్యారినేట్ చేశాను అలాగా. ఆయిల్ కూడా వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోండి మంచిగా. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలా మూతబెట్టి ఉంచేసుకోవాలి. సో ఒక 1/2 అవర్ ఉంచేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా మంచిగా ముక్కకు పడుతుంది, ముక్కలు కూడా సాఫ్ట్గా ఉంటాయి. సో కుదిరితే 1 అవర్ కూడా ఉంచుకోండి. సో నేనైతే అలాగా మ్యారినేట్ చేసేసి ఒక మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా టెన్షన్ పడకుండా. దీనికోసం షాపులకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, మనమే ఇంట్లో చాలా మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్ ఏవి యూజ్ చేయకుండా న్యాచురల్గా మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు బయట షాపులలో అంతా కలర్ వేసి అలా ఇలా దొరుకుతున్నాయి కదా. సో అందుకనేసే చూడండి ముక్క ఎంత బాగుందో, బాగా పట్టేసింది ముక్కలకి. సో మూత పెట్టి ఉంచేస్తున్నాను నేను. తర్వాత కొత్తిమీర కొంచెం కరివేపాకు తీసుకొని దీన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రిడ్జ్లో ఉంచాం కదా మ్యారినేట్ చేసుకున్న చికెన్, అది తీసేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి, మొత్తం అన్నిటికీ పట్టేటట్లు. సో మంచిగా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిసేపు వేడి చేసుకుందాం. వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ మరీ వేడి అవ్వకూడదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలను వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమంటే పైన త్వరగా అంటే రంగు మాడిపోయినట్టు కలర్ మారిపోతాయి, లోపల మాత్రం ముక్క సరిగా ఉడకదనమాట. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి.
కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి, కలర్ కూడా మంచిగా వచ్చాయి. చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. కమెంట్లలో చెప్పండి ఎలా ఉంది అని. సో చూడండి ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. సో ముక్కలు బాగా ఉడికాయి అన్నమాట. సో లోపల కూడా ఇలా అయిన తర్వాత తీసేసుకొని మనం టిష్యూ పేపర్స్ కనుక్కుంటే టిష్యూ పేపర్స్ వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకుందాం. చూడండి ఇప్పుడైతే చికెన్ 65 రెడీ అయిపోయింది. చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా చేయడం వల్ల. సో చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి. సో మళ్ళీ అలానే ఇంకా మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా అలానే వేసుకోవాలి. అలానే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ. సో ముందులాగే ఉడికించుకొని తర్వాత తీసేసుకోవాలి. ఇదిగో చూడండి ముక్కలు అయితే చాలా బాగా బాయిల్ అయిపోయాయి, చాలా బాగా ఫ్రై అయ్యాయి. చూడండి లోపల ముక్క కూడా కొంచెం సాఫ్ట్గా బాగుంది, పైన క్రిస్పీగా ఉంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్